హలో అండి అందరికీ అయితే హ్యాపీ దివాళీ అన్నమాట. ఈరోజైతే నేనైతే దివాళీ స్పెషల్గా నేనైతే వ్లాగ్ చేయబోతున్నాను, మినీ వ్లాగ్. అండ్ స్కిప్ చేయకుండా అయితే మన వీడియో చూడండి. నేనైతే మార్నింగే లేచి అలుగు చల్లేసి కలర్స్ వేసి ముగ్గులు అయితే స్టార్ట్ చేశాను. సో గుమ్మానికి కూడా ఇలా చక్కగా పసుపుతోటి చక్కగా మొత్తం పెట్టేసాను కానీ. సో మనకు ఊర్లలో మట్టి లాంటిది దొరుకుతుంది కానీ ఇక్కడ కాదు, అలాంటిది ఒకటి దొరికిందన్నమాట. సో అలానే మంచిగా వేసేసి చక్కగా అయితే ముగ్గులు వేసేస్తున్నాను. సో దీపావళి అంటేనే ముగ్గుల పండగ కదా అలా అని. సో ఇలా అయితే నేను గడపకైతే చక్కగా అలంకరించానన్నమాట. సో ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి. కష్టానికి ఫలితం అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడైతే నేను పూజ సామాన్ అన్నీ బయట పెట్టేసాన్ని, అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే నేను క్లీన్ చేయలేదు, మా అన్నయ్య బాగాలేకపోవడం వల్ల. సో మీకు తెలుసు అన్నమాట. సో మామిడి ఆకులు పాతవి అన్నీ తీసేసన్నా కానీ సో కొత్తవి అయితే మంచిగా మనము పెట్టాలి. సో ఇలా అయితే నేను పూజ గదిని ముందుగా అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఈసారి అయితే ఫస్ట్ లక్ష్మీ పూజ, తర్వాత దీపావళి వచ్చింది. సో సోమవారం ఈరోజు కదా. సో ఈరోజు అయితే లక్ష్మీ పూజ అందరు చేసుకుంటారు, కొందరు చేసుకునే వాళ్ళు రేపు కూడా చేసుకోవచ్చు. సో మేమైతే ఈరోజే చేసుకుంటున్నాము. నేనైతే నాకు అంటే నేను ఎలా చేస్తాను ఏంటిది అనేది అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట. మేమైతే ఇలా లక్ష్మీ పూజ చేసుకుంటాము. మరి మీరు ఎలా చేస్తారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఫోటో ఇలా నేను మంచిగా క్లీన్ చేసుకుంటూ సో ఇలా నేను పెట్టేస్తాను. ఎందుకు అని అంటే నాకు వినాయకుడు చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకే మీకు చూపిస్తున్నాను, ఏమనుకోవద్దే. మరి మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇదైతే నేను ఓన్లీ 20 రూపీస్కు తీసుకున్నాను. చాలా మంచి ప్రోడక్ట్ వచ్చిందన్నమాట. చూడడానికి కూడా చాలా క్లీనింగ్గా నీట్గా స్టైల్ కూడా ఉంది. సో ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేయాలి. అమ్మా అనిపిస్తుంది నాకు. సర్లేండి, కానీ మీరు ఎలా చేస్తున్నారు దీపావళి అనేది నాకు కామెంట్ చేయండి. చాలా రోజుల నుంచి వ్లాగ్ రాలేదు. సో సండే స్పెషల్గా మరి అక్క ఏం చేస్తుంది ఏం లేదని మీకు డౌట్ రావచ్చు కదా. సో నేనైతే ఇలా మంచిగా అన్నీ మా ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకొని లక్ష్మీ పూజ చేద్దామని అయితే నేను రెడీ అవుతున్నాను. మీరు చూస్తున్నారు కదా. సో స్కిప్ చేయకుండా మన వీడియో చూడండి. ఇంతకుముందు వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. సో మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి దయచేసి. సో మరి అన్నీ పెట్టినప్పుడు మరి మామిడి ఆకులతోటే కదా పండగ అనేది స్టార్ట్ అవుతుంది. సో మామిడి ఆకులు అయితే క్లీన్ చేసుకున్నాను, పెట్టుకున్నాను కూడా. సో నేనే వీడియో తీయాలి, నేనే వాయిస్ ఇచ్చుకోవాలి, నేనే ఇవన్నీ క్రియేట్ చేయాలి కాబట్టి సో కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే స్కిప్ చేసుకుంటూ మీకైతే చూపిస్తున్నాను. ఫైనల్గా అయితే అలంకరణ ఇలా చేశానన్నమాట. సో దీపం పెట్టేస్తున్నాను. మీరు కూడా మంచిగా ఇలాంటి దీపావళిలు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేనైతే దేవుణ్ణి వేడుకుంటున్నాను. సో నా పూజ గది నేను ఇలా రెడీ చేసుకున్నాను. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ అబ్బా. మరి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి సరేనా. సింపుల్గా ఇలా చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అన్నమాట. నాకు పూజలు చేసుకోవడము ఇలా అలంకరణ చేయడం అంటే చాలా ఇష్టము. కానీ కొన్నిసార్లు టైం దొరకదు. సర్లే అక్క ఇన్ని మాట్లాడుతున్నావు, మరి ప్రియాంశి ఏది, ప్రియాంశి ఎక్కడికి వెళ్ళింది అని మీకు అనుకుంటున్నారా. అదేనండి మార్నింగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నమాట. సో ఇలా అయితే మంచిగా నేను పూజ చేసుకుంటున్నాను. ఒకసారి అందరూ దండం పెట్టుకోండి అబ్బా. ఇలాంటి దీపావళిలు మీరు కూడా ఎన్నో జరుపుకోవాలి, మీకు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ దీపావళితో ఆర్థిక సమస్యలు అన్నీ పోయి మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. మాకైతే ఆర్థిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి, మీకు తెలుసు. సో ఇలా అయితే నేను చక్కగా పుస్తలకు కూడా కుంకుమ పెట్టుకోవాలి, మన సౌభాగ్యాన్ని రక్షిస్తుంది కాబట్టి. ఇలా డైలీ నేను అయితే ఇలా పూజ చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా నేను పుస్తలకు అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటానన్నమాట. మనకి ఇంతకంటే ఇంకేం కావాలి, అవునా కదా చెప్పండి. మన సౌభాగ్యమే మనని రక్షిస్తుంది, అన్నీ మనకు అవే కాబట్టి. సో నేనైతే ఇలా ఫైనల్గా పూజ చేసుకున్నాను. అక్షింతలు పువ్వులు దేవునికి సమర్పించాను. నైవేద్యం ఏం చేసినారు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను బనానా ఫ్రూట్స్ పెట్టాను, చక్కెర వేశాను. ఎందుకంటే ఇంకా నాకు టైం లేదు, ప్రియాంశి వచ్చే టైం అవుతుంది. సో నేను చేస్తాను, కొంచెం లేట్ అవుతుంది, పూజకు లేట్ అవుతుంది కాబట్టి తొందరగా ఫ్రూట్స్ తోటి అయితే ఇలా పూజ కానిచ్చాను. ఫైనల్గా అయితే నేను చూడండి
మంచిగా ఇలా ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. నా పూజ గది ఎలా ఉంది, బాగుంది కదబ్బా, సింపుల్గా అయినా కానీ. మరి మా మిడిల్ ఫ్యామిలీలో ఇలానే ఉంటుందబ్బా, మరి మీ అక్కడ ఎలా ఉంటుందో తెలియదు. సో అందరూ మిడిల్ రిచ్ అని కాదులే కానీ అంత దేవుడు ఒక్కడే, ఎలా పూజించినట్టే. ఇది ఎందుకు పెడుతున్నానని మీకు డౌట్ రావచ్చు. సో కట్టెలు ఇలా గ్యాస్ పైన కట్టెలు పెట్టి కొందరు అనుకుంటారు అక్క పేలిపోతుంది జాగ్రత్త అంటారు. అలాంటి ఏం కాదు, నేనైతే సిమ్లో పెట్టాను. సో ఇది ఎందుకు అనేది చెప్తాను చూడండి. ఇలా అయితే నేను లాస్ట్కి అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను. గిన్నెలో వేసుకొని అయితే దేవునికి మంచిగా, సో ఇప్పుడైతే నేను ఏం చేస్తాను, ఊదు వేసాను. మొత్తం ఫైనల్గా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇలా చేయకపోతే అస్సలు బాగోదు. సో ఇలా ఎందుకు మనము సాంబ్రాణి దేవునికి పట్టిస్తాము అని అంటే దేవునికి ఇష్టం కూడా. సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే, సో నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ మంచి వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి, సో మంచిగా ఇలా అయితే మనం సాంబ్రాణి దేవునికి వేసి ఇల్లంతా చల్లుకుంటే ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నేను పూజ చేసుకున్నప్పుడల్లా ఎప్పుడు నేను సాంబ్రాణి అయితే ఇంట్లో వెయ్యంది అయితే అస్సలు ఊరుకోను. నాకు చాలా ఇష్టము, చాలా బాగా ఇంట్లో మొత్తం వేసేస్తాను దేవునితో పాటు. సో పాజిటివ్ ఎనర్జీ రావాలి, మంచి జరగాలని అయితే నేను ఇలా అంతా వేసుకుంటాను. మరి మీరు వేసుకుంటారా లేదా చెప్పండి. ఇది అయితే నేను సాంబ్రాణి వెములవాడ కొండగట్టు నుంచి అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో అక్కడ మంచిగా ఉంటుంది, సో అక్కడ నుంచే తీసుకొచ్చాను. కానీ ఇలా అయితే నేను వేసేస్తున్నాను. ఇక ఫైనల్గానే కాదు, ఇక బయట గుమ్మానికి, మరి ఇంట్లో పూజ అయిపోయింది కదా, మరి బయట గుమ్మానికి అన్నిటికైతే తోరణాలు మనం కట్టుకోవాలి కదా. ఇవి అయితే ప్లాస్టిక్ పువ్వులు అబ్బా, నిన్న తీసుకున్నాను నేను, 100కు 2, 3 ఇస్తున్నారు. అబ్బాబా ఈ రేట్లు అయితే చాలా. సో అన్నం కర్రీ అయితే చేశాను, నైవేద్యం ఏం చేయలేదు కదా. సో ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను. నా దేవుడి గది ఎలా ఉంది కామెంట్ చేయండి. బయట ఓం కూడా రాశాను, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒకసారి ఫైనల్గా లాస్ట్కి అయితే చూసేయండి నేను చేసింది ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది చూడండి ఒకసారి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అందరికీ లాస్ట్ అయితే హ్యాపీ దీవాలి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అబ్బా. ఇలా తోరణాలతో అలంకరించాను కదా, సో ఎలా ఉన్నది కామెంట్ చేయండి. బాయ్.